చూస్తుండగా చీకటి ముదిరిన వేళ ఏనుగు తొండంతో నీరు త్రాగుతున్న ధ్వని వచ్చింది. శబ్దం వచ్చిన దారినే బాణం వదిలాను. అంతే. మానవ విషాద ధ్వని వినపడింది. తాపస జీవితం గడిపే నేను చేసిన అపరాధం ఏమిటి? నన్నెందుకు చంపినట్టు? నా మృతికి నేను బాధపడటం లేదు. వృద్ధులు అందులు అయిన నా తల్లిదండ్రులు దిక్కులేని వారయ్యారు. ఈ ఒక్క బాణం 3 ప్రాణాలు తీసింది అన్న మాటలు వినపడ్డాయి. నా చేతిలో ధనస్సు జారింది. నా గుండె దడదడలాడింది. 4 అడుగులు వానిని సమీపించాను. నా పొరపాటు చెప్పాను. ఆ యువకుడు తక్షణం తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారికి విషయం నివేదించమన్నాడు. విపరీతంగా బాధిస్తున్న బాణం పీకేయమన్నాడు. తీయగానే ప్రాణాలు వదిలేశాడు. అతడే శ్రవణకుమార్. అతడు తెచ్చిన